కాంగ్రెస్లో భయపడుతున్నావు, మళ్ళీ తెలుగుదేశం అంటావు. పాప పవన్ కళ్యాణ్ ఆయన కనబడిన దగ్గరంతా పవన్ కళ్యాణ్ వర్గాన్ని పెట్టాను. అందులో కులాలు మతాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు. అందుకే ఈ నవరత్నాలు కూడా శ్రీరామరావు చిగబెట్టినాడు. ప్రతి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో కూడా, అది కాపులున్ని, నాయుళ్ళు ఉన్ని, రెడ్లు ఉన్ని, ఎవరైనా ఉన్ని, ఏ కమ్యూనిటీ ఉన్ని, ఆ లబ్ధి పొంది ఆ బిడ్డలు చదివేటప్పుడు వాళ్ళు చూ వేసుకుని పోయేటప్పుడు ఎంత సంతోషపడుతున్నారు. ఒక తూరు చంద్రబాబుని ఆలోచించమని చెప్తుండా. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా జనాలు వస్తారు. పవన్ కళ్యాణ్ వదిలేసిపోతే చంద్రబాబు జనాలు ఉండవు. నిన్న కూడా జీడీ నెల్లూరులో ఏ విధంగా జరిగిందో ఒక తూరు చూడండి. ఆ సభ అది 1.5 ఎకరా కూడా ఉండదు. ఆడు ఏ విధంగా పెట్టినాడో రాష్ట్రం అంతా తీసుకుని ఆడు పెట్టినాడు. అది ఏ విధంగా మాట్లాడినా చూడండి మీరు అక్కడ. దీన్ని ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ వస్తేనే జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని పాపం కాపులంతా బాగా పవన్ కళ్యాణ్ అనిపోతేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని నినాదాలు చెప్తూ ఉన్నారు. ఈరోజు పాపం పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటాడో ఆయనకు ఒక ఆలోచన. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా కానీ ఇంత అభివృద్ధి చేస్తుండేవాడిని, ప్రజల కోసం తప్పించేవాడిని, పేదలకు ఇంగ్లీష్ మీడియం తెచ్చేవాడిని, పేదల అభివృద్ధి తన అభివృద్ధిగా చూసే జగన్మోహన్ రెడ్డిని ఎట్టన మళ్ళీ రానీకుండా చేయాలా. ఈ పథకాలంతా పోవాలా, మళ్ళీ ఉన్నవాడే పైకి రావాలా, మళ్ళీ పెత్తందారుల పెత్తనమే రావాలా, భూ కబ్జాదారుల పెత్తనమే రావాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలి. ఈ భూ కబ్జాదారులు, పెత్తందారులు, ఈ పేదవాడికి వ్యతిరేకించే వాళ్ళందరూ వచ్చినారంటే ఈ స్కీములంతా తీసేవాళ్ళ, అప్పుడే మేము బాగుంటుందని ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మీకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, దళితుల్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే కార్యక్రమం చంద్రబాబు స్వస్తి చెప్పపోతే అనుకుంటున్నాడు. చంద్రబాబు ఏదేదో మాట్లాడుకుంటున్నాడు, మా పైన అప్పుడే అట్నే ప్రేమ చూపిస్తున్నాడు. అసలు నేను ఇప్పుడు అడుగుతున్నాను, చంద్రబాబు నువ్వు ఎస్సీలు చేసింది ఏం చెప్తావు? రెండోది ఏమంటావు? మాటెత్తే సప్లైన్ అంటావు, ఎస్సీ సప్లైన్ అంటావు, ఎస్టీ సప్లైన్ అంటావు, అదేవిధంగా బీసీ సప్లైన్ అంటావు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను సమితి అధ్యక్షుడిగా, సర్పంచ్గా, నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేశా. ఈరోజు అంటున్నాను, నేను సప్లాన్ని చెడ్డగా మాట్లాడలా. నువ్వు నీ పరిపాలనలో సప్లైన్ ఉండేటప్పుడు ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుంటే మీ వాళ్ళే ఎస్సీ పేరు చెప్పి బినామీల పైన ఒక ఊరికి 2కో 3కో లోన్ ఇచ్చుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎస్సీ ఇళ్ళకి, ప్రతి ఎస్టీ ఇళ్ళకి, ప్రతి బీసీ ఇళ్ళకి, ప్రతి ఓసీ ఇళ్ళకి ఈ విధంగా అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 1 లక్ష నుంచి 15 లక్షల వరకు లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. మీరు బినామీ పైన పెట్టినారు, సప్లైన్ అంటావు, ఎస్సీలు అంటావు. పోనీ నీ జీవితంలో 1 సెంటు భూమి ఎస్సీలకి ఇచ్చుంటే చెప్పు. పోనీ నీ జీవితంలో బరియల్ గ్రౌండ్ లేకుండా, మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బరియల్ గ్రౌండే లేదు, 75 సంవత్సరాలుగా బరియల్ గ్రౌండ్ లేకుండా అవసరపడుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేమే ఆయన్ని రైజ్ చేసినాము, సార్ బరియల్ గ్రౌండ్ అవసరం సార్, మాకు 70 సంవత్సరాలు కూడా స్వతంత్రం వచ్చి కూడా మాకు బరియల్ గ్రౌండ్ వేస్తారంటే వెంటనే యాక్ట్ చేసి ఇప్పుడు ఒక యాక్ట్ తీసుకొని ఇచ్చాడు. కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, 1 ఎకరా వరకు బరియల్ గ్రౌండ్ తీయమన్నాడు. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అలర్ట్ చేస్తూ, గవర్నమెంట్ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసి కంపల్సరీగా ఇవ్వమన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకునే చరిత్ర. నువ్వు ఎక్కడైనా ఒక బరియల్ గ్రౌండ్ ఒకరికి ఇచ్చినావా? పోనీ భూ పంపిణీ కార్యాలు ఏదైనా చేసావా? ఏదో నేను 4 లక్షలు ఇండ్లుగా ఇచ్చినామన్నా, ఎవరికి ఇచ్చినావు 4 లక్షల ఇండ్లు? నిజంగా ప్రస్తుతం ఆ తరఫున చెప్తున్నా, ఈనాటికి, జ్యోతికి, టీవీకి 4 లక్షల ఇండ్లు ఇచ్చినాను అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ 4 లక్షల ఇండ్లు ఎవరికైతే ఇండ్లు ఉండదో, ఎవరికైతే ఇంటి పక్కన భూమి ఉందో వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నవాడికి ఇచ్చినావు. కానీ లేనివాడికి ఎక్కడ కానీ 10 సెంట్లు భూమి ఇచ్చిందా? ఎక్కడ లేఅవుట్ చేసి ఒక 5 ఇండ్లు కూడా ఇచ్చి కట్టిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. నీకు ఇండ్లు ఇచ్చినా కడుపుమంట, ఇంగ్లీష్ మీడియం వచ్చినా కడుపుమంట, పేదవాడు బాగుపడతాడన్నా కడుపుమంట. ఏంటో నీ కడుపుమంట నాకు అర్థం కాల. నువ్వు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినావు, ఇదే నీకు లాస్ట్ ఎలక్షన్. దీంతో నువ్వు చరిత్ర పూర్తిగా వెళ్ళిపోతావు. జగన్మోహన్ రెడ్డిని అంతమంది అందరూ ఓటైనా షర్మిలమ్మని ఆయన షర్మిలమ్మ కూడా నేనే చేసినాను, నేనే సపోర్ట్ చేస్తానంటావు.
ఆమెని వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటిని రెండుగా చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలకి స్వస్తి చెప్పాల్సిందిగా జనాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, పేదవాడు అనేవాడు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఏ క్యాస్ట్ ఉన్నా ఆ ఆయుధం ఓటు ఆయుధం జగన్మోహన్ రెడ్డికే పోతుంది. అందుకే జగనన్నని అందరూ కూడా సింహం అంటాము. నువ్వు కలుపుకొని పోవాలి, ఇది కూడా గుంపులు గుంపులుగా తోలాలంటావు. సింహం కనబడితే గుంపులు ఎట్టబోతుందో దాన్ని మీరు ఆలోచించుకొని మీరు ఉండాల్సిందిగా చంద్రబాబు కూడా విజ్ఞప్తి చేస్తూ, చాలా బాధేస్తున్నది. నేను ఇంతసేపు మాట్లాడినాను, మీకుండా ఒక దళితుడి పైన ఎక్కడికి వచ్చినా దళితుల గురించి మాట్లాడతాను. అసలు దళితుడికి నువ్వు ఏం చేసినా చెప్పమంటే అది చెప్పడు. పోనీ ఇప్పుడు కూడా లాస్ట్లో మేము గడప గడప ప్రోగ్రాం పోయినాము. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు ముఖ్యమంత్రికి నీకు అర్హత కానీ ఉండుంటే మేము గడపడకపోతే మీ సామాజిక వర్గం కూడా నన్నైతే బ్రహ్మాండంగా దగ్గర నిలిపి ఇంటింటికి రమ్మన్నారు. కానీ అక్కడెక్కడ పూతల పట్టు కొన్ని దగ్గర ఈ ఎస్సీలు ఎమ్మెల్యేలు పోతే ఆ ఊరు వచ్చి బయట వస్తే పేడ కలిపి పూర్తిగా మేము పోయినామని ఆ రోడ్లో కూడా పేడ కలిపి పసుపు వేసినారు. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక మాట వాళ్ళని ఇది చేసింది తప్పు అని ఏమైనా చెప్పినవా? మా మనోభావాన్ని దెబ్బతీస్తే చంద్రబాబు నువ్వు. అదే ఆదినారాయణ రెడ్డి ఎంత గలీజ్గా మాట్లాడినట్టు మా పార్టీ నుంచి నీ పార్టీకి వచ్చి మేము గుడ్లు వేసుకోము, చదువు రాదు, తలస్నానం చేయలేని మాట్లాడినప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఒక పవిత్రమైన సీట్లో కూర్చొని నువ్వు కనీసం ఆదినారాయణ రెడ్డి ఏమైనా దండించినవా? ఇంకా చెప్పాలంటే నీ పార్టీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలకు చదువు రాదు. ఇంకొక ఆయన చెప్పినాడు, ఆయన దివాకర్ రెడ్డి, 5,000 రూపాయలు వాళ్ళ ముఖాన్ని ఇసిరేస్తే ఓట్లేస్తారు ఈ దొంగ నా కొడుకులకి ఎందుకు అన్నాడు. దాన్ని ఏమైనా ఖండించినవా? నువ్వు ఎస్సీలకు పరమ శత్రువయ్యా. నువ్వు ఎన్ని చేసినా నీకు ఎస్సీలు ఓటు వేయరు. ఎవరెవనో తీసుకొని వస్తావు. ఆ ఎస్సీలు కూడా ఎన్ని కోట్లు ఎక్కువ ఉండదు వాళ్ళని పెట్టుకొని వస్తావు. వాడి రాష్ట్రవాడా లేదా ఈ దేశంవాడా లేక వేరే దేశంవాడా అని కూడా చూడు. అటువంటి క్యారెక్టర్ నువ్వు పెట్టుకొని నన్ను పట్టుకొని బానిసంటవా? నీకు చిన్నప్పటి నుంచి నీతోనే తిరిగినా, మనమందరం ఒకే ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నాము. నా క్యారెక్టర్ నీకు తెలుసు. ఆ రోజు నేను నా పైన ఎవరు పోటీ అయిపోతే సమితిలో ఒక మున్సామప్ప అతని ఎమ్మెల్యేని తీసుకొని నా పైన పెట్టించినావు. మా 4 మండలాల్లో నా పైన పోటీ వేసేదానికి ఎవరు ముందుకు రాలా. అతను పెట్టిస్తే డిపాజిట్ కూడా పోయింది. మళ్ళీ వెంటనే వచ్చినావు. వెంకటస్వామి అని రోసే అని వాళ్ళు డిస్టిక్ ఆఫీసులు ఉంటే ఎస్సీలు వాళ్ళని నా దగ్గర పంపించి మా భార్య పైన డబ్బేస్తాము, నారాయణ స్వామిని జిల్లా పరిషత్ మెంబర్ చేస్తాంటే అప్పుడైనా నేను ఓడి ఉంటే నా దగ్గరికి వచ్చి ఉంటారా? ఆయన క్యారెక్టర్ నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు పట్టుకునేది లేదు. మాది కూడా వాళ్ళ గ్రామానికి సంబంధించిన బంధువులు ఉండరు. మమ్మల్ని నీచంగా చూస్తాడు. నేను రానని చెప్పిన. మళ్ళీ ఏం చేశాడు? మీకు 67 మందిని జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అంత కోవట్లు చేరినారు. చంద్రబాబు కోవట్లే వచ్చి మళ్ళీ చేరినారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఇప్పుడు అది చెప్తే మళ్ళీ నా పైన ఆయనకి ఎక్కడ సీరియస్ అవుతాడో నాకు తెలుసు. వద్దు సార్, వాళ్ళని చేర్చొద్దు సార్ అంటే, అన్నా మనకు వచ్చినారులేనా చేద్దామన్నాడు. చేరి 67 మంది వస్తే కోవట్లు మళ్ళీ తెలుగుదేశం నుంచి చేరిన కోవట్లు అంతా మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి మమ్మల్ని గలీజ్గా మాట్లాడించే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నాడు. దీనికి స్వస్తి చెప్పకపోతే మాత్రం ఎక్కువసేపు మాట్లాడాలి. ముందు మీకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ మాది. జీడీ నెల్లూరు పోయి చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో సభ పెట్టాడు. ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడినా కూడా తెలియనటువంటి వ్యక్తిత్వానికి అలవాటు పడే వ్యక్తిగా తయారైనాడు. ఈరోజు ఆయన మాటికి నన్ను ఉద్దేశించి కూడా ఏమన్నాడంటే, నారాయణ స్వామి ఒక బానిసగా ప్రవర్తిస్తున్నాడు. నిజంగా దళితులంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో నాకు అర్థం కావట్లా.
ఎన్నో పర్యాలు నేను చెప్పిన చంద్రబాబు నాయుడు పుట్టుక నుంచి కూడా ఆయనకి బుద్ధి వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీలంటే శత్రువుగా చూసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఏదో భగవంతుని యొక్క కృప వలనో లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కడుపులో పుట్టిన యొక్క ఆ పరిస్థితి వలన ఆయన ముఖ్యమంత్రి కూడా అయినాడు. ఒక ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా మాట్లాడాలనేది కూడా ఇప్పటి వరకు తెలుసుకోలేదంటే నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నా. మాటికి నన్ను బానిస అందరూ నిలుచుకొని ఉంటే నారాయణ స్వామి కూర్చుంటాడని ఒక మాట, రెండో మాట ఏం మాట్లాడినాడంటే ఎక్సైజ్ని కేవలం పెద్దిరెడ్డి చూస్తున్నాడు, వాళ్ళ అనుచరులు చూస్తున్నాడు, నారాయణ స్వామి అమాయకంగా చవరోలు పెడుతున్నాడు, పాపం మళ్ళీ దాంట్లో ఈ మాట కూడా వాడినాడు, పాపం టీ కాఫీ నీళ్ళు కూడా ఆయనకి దక్కటం లేదని. నిజంగా ఎంత బాధాకరమైన ఓటు అంటే అది. నేను నా పోర్ట్ఫోలియో వరకు ఎక్సైజ్ వరకు ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ కూడా ఉన్నా, నాకు ఎవరిపైన ఎవరికో అప్పగిచ్చేసి పరిపాలించాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వాల. నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో నేను ఏ విధంగా నడుచుకున్నాను, నేను ఏ విధంగా తీసుకొని వచ్చానో నా డిపార్ట్మెంట్కి తెలుసు, ప్రజలకు తెలుసు. నన్ను అవినీతి పరుడుగాని కూడా మాట్లాడడు, లేదా అవినీతి పరుడని చెప్పే ఆలోచన ఆ అధికారం కూడా అతనికి రాలా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరికి తల ఉంచకుండా, అసలు బానిసత్వం అంటేనే నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. ఇది వాస్తవంగా నా ఆత్మాభిమానంగా చెప్తున్నా. నేను ఎప్పుడు బానిసగా ఒకరి కింద పనిచేసింది కూడా. మాటికి బానిసుడు అంటున్నాడు. ఈరోజు మీకందరికి కూడా తెలుసు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, అక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే అతని విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇంకోటి ఏమంటున్నాడంటే వచ్చిందే ఆయన ప్రభుత్వం వస్తుందంట, ఇది కూడా ప్రజలు ఎన్నుకోవాలనే ఆలోచన కూడా ఆయన కనబడలా. ప్రజలు రేపు ఎన్నుకుంటారా, మళ్ళీ మనల్ని ఇంటికి పోతారనే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. వచ్చిందే అందరినీ జైల్లో పెట్టారంట, నేను కూడా అమాయకంగా చవరాలు పెడితే నన్ను కూడా జైల్లో పెడతానని మాట్లాడటం కూడా జరిగింది. మీ ద్వారా చంద్రబాబుకు మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అసలు అవినీతిని గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు పూర్తిగా లేదు. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబు పూర్తిగా లేదు. ఎందుకంటే ఎస్సీలు అనే వాళ్ళని రెండుగా చీల్చినటువంటి చరిత్ర చంద్రబాబు జరిగింది. ఎంతసేపు చంద్రబాబు ఓసీల్లో చీలుస్తాడు, ఎస్సీలో చీలుస్తాడు. యూనివర్సిటీలోనే బాగా సంతోషంగా అప్పుడు రెడ్డి నాయుడు అనే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు అన్నదమ్ములుగా ఉన్నారు. యూనివర్సిటీలోనే రెండుగా చీల్చాడు కమ్మారెడ్డి అని. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే అతని జీవిత చరిత్ర ఒక తూరి కానీ మీరు అందరూ కానీ చూడగలిగితే అసలు ప్రజలు ఎట్టదా ఆయన్ని ఎన్నుకున్నారో ఎమ్మెల్యేగా నాకు అర్థం కాల. ఒక ప్రజానాయకుడు ఒక చరిత్ర సృష్టించినటువంటి ఎన్టీ రామారావుని కూడా ఏ విధంగా దించాడో అడుగొక తూరిదే చెప్పుకుంటూ పోతుంటే మీరు ఎన్ని పర్యాలు ఈ విధంగా మాట్లాడలేదంటారు. ఒక కాంగ్రెస్ అనేదాన్ని రూపు అనేదే లేకుండా భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక ఎన్టీ రామారావుకి వచ్చింది ఆత్మాభిమానంతో. మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు రామారావుతో నేను పోటీ చేస్తాను రామారావు పైన ప్రబోధాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినాక ఏ విధంగా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు, ఏ విధంగా ఔరంగజేబు మాదిరిగా తయారైనాడు. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితేనే ఆయనకి మంచి పేరు అనేది ఒక దాంట్లో ఉండదా, చరిత్రలో నిలబడే శక్తి, చరిత్రలో నిలబడే ఒక మంచి పని చేసినాడని చంద్రబాబుని నేను ఇప్పుడు అడుగుతున్నాను. రెండోది మాటికి చంద్రబాబు ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకునే మాటే మాట్లాడతాడు. పాదిరిగుప్పం కాలినప్పుడు 1984లో రామారావు గారు ప్రభుత్వానికి రావటం, ఆ రోజే ఎలక్షన్ రోజే మా గ్రామం కాలిపోవటం, కార్వేట్ నగర్ సంబంధించిన పాదిరిగుప్పది. ఆ రోజు చంద్రబాబు తెలుగుదేశంలో రాలా, కాంగ్రెస్లో ఉంటూ
హరిజన వాడిని కాల్స్తే మేము ఓట్లు వేయలేదని మా హరిజన వాడిని కాలిస్తే కనీసం ఒక చిన్న సింపతి కూడా ఒకే ఒక సెంటెన్స్ కూడా సింపతి చూపించాలి మా పైన. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కారంచేడులో ఏ విధంగా జరిగిందో మీకు ఆ యొక్క సంఘటన తలుచుకుంటే ఇంకా బాధేస్తుంది. అక్కడేమో మేము మాలపల్లికి సంబంధించింది పాదిరిగుప్పం, కారంచేడు ఏమో అరుంధతి వాడికి సంబంధించింది. ఇక్కడ 7 మందిని చంపేస్తే ఇతను ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా కేసులకి సాక్షులు పెట్టకుండా ఏ విధంగా కేసుని నీరు గార్చాడో మీకు అందరికీ తెలుసు. ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి చేసేది కాకుండా డిప్యూటీ సీఎం చేస్తే నేను రాష్ట్రపతి పేపర్లో రాష్ట్రపతి కూడా పోయే వెలుసుబాటు నాకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా పద్మావతి విచారణలో పద్మావతి అమ్మ వారికి వస్త్రాలు ఇచ్చేదానికి దళితుల్ని అక్కడ లోపలికి కూడా రానివ్వరు. ఒకప్పుడు దాదాపు దాని చరిత్ర కూడా నా ద్వారా అక్కడ వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేశారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా, తిరుపతికి వచ్చినా, ఎక్కడికి పోయినా నేను ఆయనతో కూడా కలిసి హెలికాప్టర్లో తిరుగుతున్నాను. నాకు ఎక్కడ అవమానం వచ్చిందో నాకు అర్థం కాల. దళిత ద్రోహి అంటాడు. నన్ను దళిత ద్రోహి అంటే నిజంగా మళ్ళీ అన్ని పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి హరిజన వాడికి పోండి నా నియోజకవర్గంలో, ఎక్కడైనా ఒక్క హరిజన వాళ్ళు కూడా నేను ఎస్సీలకు ఉపయోగపడలేదన్నా సరే, లేదా గ్రామాల్లో నేను అభివృద్ధి చేయలేదన్నా సరే, లేదా నేను అవినీతి పరుడని చెప్పినా సరే, నేను మీ 10 మంది సమస్యలు చెప్తా. నా పార్టీ కోసరం నేను పదవి కోసరం డబ్బు కోసరం పోకలాడలా. నేను చిన్నప్పటి నుంచి ఫైటర్గా వచ్చాను, ఫైటర్గానే ముందుకు పోతున్నాను. నా జీవితంలో పేదవాడికి సేవ చేయాలని చూశాను, కానీ నాకు వేరే ఆలోచన లేదు. ఈరోజు మాటికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని పాపాల మాటికి ఏమంటారంటే పెద్దిరెడ్డి అనే అతను పాపాల పెద్దిరెడ్డి అంటాడు. నిజంగా ఆయన పైన ఎన్ని రకాలుగా మాట్లాడతాడంటే, పెద్దిరెడ్డి ఇచ్చి ఎక్సైజ్ని చూస్తున్నాడు, మొత్తం దోపిడీ చేస్తున్నాడని మాట్లాడే చంద్రబాబుకు నేను ఒక సవాల్ ఇస్తున్నాను. నీకు పెద్దిరెడ్డికి ఎలాంటి వ్యత్యాసం కూడా లే. పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ప్రజల కోసం తప్పించేదే కాకుండా ప్రతి హరిజన వాళ్ళ కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ గుళ్ళు కట్టించే కార్యక్రమాలు కూడా చేస్తాడు ఆయన. మాటికి పెద్దిరెడ్డిని ఎక్కడికి వచ్చినా అతనికి భయం ఏమంటే, రాష్ట్రంలో జగనన్నని ఏమి చేయలేడు, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఏమి చేయలేడు, సమకాలికుడు, అన్నింటిలో చూసి కూడా ఆయన కష్టపడి ముందుకు వచ్చినాడు. ఆయన కాంట్రాక్ట్ పనులు కూడా మన ఇండియాలోనే కాదు బయట దేశంలో కూడా చేసే కష్టాలతో ముందుకు వచ్చే వ్యక్తిని అనవసరంగా పాపాల బైరుడు అని చెప్పే మాట్లాడే మాటని ఆయన పూర్తిగా వదులుకుంటే మంచిది. అవినీతిని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు అనే వ్యక్తికి లేదు. ఆయన మళ్ళీ చెప్తున్న 2 ఎకరాల పొలానికి సంబంధించిన వ్యక్తి అతను. ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక ఆయన పైన ఇచ్చినటువంటి కేసులు కానీ, ఇళ్ల స్థలాల పైన తీసుకున్న కేసులు కానీ, అవినీతి కానీ ప్రతి ఒక్కటి కోర్టులో పోయి స్టేలు తెచ్చుకొని ముందుకు పోతున్నాడే కానీ, ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి కోర్టులో పోయి స్టేలు తెచ్చుకున్న పరిస్థితి ఆయనకి రాదు. నీ పైన అవినీతులు వస్తే చంద్రబాబు నాయుడు పైన ఏమి అవినీతి చేసినా వెంటనే కోర్టుకు పోతాడు, కోర్టులో స్టేలు తెచ్చుకుంటాడు. రెండోది, ఇంకొక మాట్లాడినాడు నిన్న విజయానంద రెడ్డి చిత్తూరుకి ఆయన్ని చిత్తూరు శాసనసభ్యుడిగా ఈరోజు జగనన్న ఎన్నుకుంటే మాటికి ఆయన స్మగ్లర్ అంటారు. దాన్ని ఏమంటారంటే రెడ్డి సంఘానికి సంబంధించిన స్మగ్లర్ని మాట్లాడినాడు నిన్న కూడా. ఈ చంద్రబాబుకు మళ్ళీ చెప్తుండా, చిత్తూరులో జూలై 2017లో హెరిటేజ్ మిల్క్ వ్యాన్ నెంబర్ AP 26 TC నెంబర్ వచ్చిన 4187లో సుమారు 2 కోట్ల విలువ గల ఎర్ర చందనం దుంపలు తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డారు. టీడీపీకి చెందిన స్మగ్లరు మీ హెరిటేజ్
వెహికల్లోనే ఎర్రచందనం తరలిస్తుంటే మీకు తెలియకుండానే జరిగిందా? మీ నారావారిపల్లిలో మీ ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం దొరకలేదా? అందరినీ ఎర్రచందనం స్మగ్లర్ అంటున్నావు. నిజమైన ఎర్రచందనం స్మగ్లర్ మీరు కాదా? కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ అని నువ్వే ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ వచ్చినావు. మరి ఇప్పుడు నీ పార్టీకి వచ్చినాక అతను చాలా మంచివాడని చెప్పేసి మాట్లాడే కార్యక్రమాలు చేస్తారు. స్మగ్లింగ్, దోపిడీ, దౌర్జన్యాలు నిందించిన వాడు ఎవరు లేరు. హైదరాబాద్లో కూడా 600 కోట్లతో ప్యాలెస్ కట్టలేదా? అమరావతి నిర్మాణం, టిడ్కో ఇండ్లు, సిల్క్ డెవలప్మెంట్, ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్లు మొదలగు స్కాములు చేసి కోర్టులో స్టేలు తెచ్చుకుని తిరిగే మనస్తత్వం నీదా వేరే వాళ్ళదే చెప్పండి. ఎందుకంటే అనవసరంగా అతన్ని నేను విమర్శించకుండా నిజాలు మాట్లాడితే నారాయణ స్వామి ఎప్పుడు చూసినా చంద్రబాబుని విమర్శిస్తానండు. ఒక దళిత నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా నియోజకవర్గానికి నువ్వు ఇంతకుముందు ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినావు. తెలుగుదేశం వచ్చి కూడా 38, 39 సంవత్సరాలు అవుతున్నది. నా నియోజకవర్గానికి నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు అది చెప్పాలా. నువ్వు ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గానికే కాదు చిత్తూరు జిల్లాకి ఏం చేసినావు దాన్ని చెప్పి మళ్ళీ నేను వస్తాను అంటే నువ్వు ఏం మాట్లాడినా కంప్లీట్గా నీ మేనిఫెస్టో బుట్టలో వేసిన మేనిఫెస్టో కాబట్టి ప్రజలందరూ భావిస్తున్నారు. నిన్నెవరూ నమ్మటం లేదు. నా నియోజకవర్గంలో లాస్ట్గా మీకు చెప్తున్నాను, నాకు రాజకీయ సమానత్వం ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా డిప్యూటీ సీఎం చేశారు. నా నియోజకవర్గానికి 70-80 సంవత్సరాలు చేయని పనులు 2 50 బెడ్ హాస్పిటల్ నేను కార్వేటనలో ఒకటి, పెనుమూరులో ఒకటి పెట్టించిన. అదేవిధంగా రోడ్లకు దాదాపు 250 కోట్ల వరకు రోడ్లు ఏర్పాటు చేసిన. గుడులు దాదాపు 80 సంవత్సరాలు వరకు కూడా జరగని గుళ్ళ పనులు ఈరోజు వేగంగా టీటీలో 2 గుళ్ళు ఏర్పాటు చేసినాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దాదాపు 1200 కోట్ల వరకు మా నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. మాటికి మాట్లాడితే ఏం చేశారని, నువ్వు రేపు ప్రజలకి ఏం చేస్తావని అది చెప్పటంలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీకు ఒక అబద్ధాలతో పుట్టి, అబద్ధాలతో పెరిగి, అబద్ధాలతోనే మీ ప్రాణాన్ని వదులుకునే పరిస్థితి చంద్రబాబుకు ఉంది. ఆయనతో కలిసి పనిచేసేవాళ్ళు అభివృద్ధి నిరోధక శక్తులు తప్ప వాళ్ళు వేరే శక్తులు కాదు. ఈరోజు మళ్ళీ నేను ఈనాడు, జ్యోతి టీవీ పైన నేను అడుగుతున్నా, ఎంతసేపు లేని అబద్ధాలు రాసుకుంటూ వాళ్ళ కుటుంబాలు కూడా 2గా చేసే కార్యక్రమం చంద్రబాబుతో కలిసి మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈనాడు పైన రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎవరు కూడా వాళ్ళ తప్పుని ఎత్తి బయట పెట్టలా. అందుకే సింహం అంటారు జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు నువ్వు మార్గదర్శిలో ఎంత అవినీతి జరిగింది నిన్ను లెక్కల ప్రకారంగా చూపిస్తున్నారు. అసెంబ్లీలు కూడా తీసుకొని వచ్చి మాట్లాడినారు. మరి నీ పేపర్లో ప్రజలకు తెలియపరచాలి కదా. ఇది నువ్వు కూడా స్టేలు తెచ్చుకుంటావు. ఇంకా రాధాకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరంలా, ఇంకా టీవీ పై గురించి చెప్పాల్సిన అవసరంలా. అసలు మీ ఉద్దేశం ఏమో నాకు అర్థం కాల. ఈరోజు ప్రతి పేదవాడు తలరాత్రులు మార్చాలంటే అది కేవలం విద్య కావాలి. ఆ విద్య వస్తేనే అందరూ తలరాత్రులు మారుతానే ఒక భావంతోనే చంద్రబాబు బిడ్డ ఏమో ఇంగ్లీష్ మీడియం చదవాలా, రామోజీరావు బిడ్డలు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవాలా. అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా. ఈరోజు ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా, సుప్రీంకోర్టులో మాట్లాడినా, కోర్టులో మాట్లాడినా ఇంగ్లీష్తోనే వాళ్ళు వాదిస్తున్నారు, ఇంగ్లీష్లోనే కేసులు జరిపిస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని? మీ బిడ్డల మాదిరిగా కూలి చేసుకునే బిడ్డలు కూడా మీకు ఎంతసేపు కూలివాడికైనా బతకమంటారు. జగన్మోహన్ రెడ్డి కూలి చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఉత్పత్తిదారులైనటువంటి మమ్మల్ని, అది మాలా ఉండి, మాదిగ ఉండి, నాయి బ్రాహ్మణులు ఉండి, రజకులు ఉండి, మమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా చేనేత కార్మికులు ఉండి, కుమ్మరు ఉండి, యాదవ్ ఉండి, ఇంకొక ఈ క్యాస్టులకు సంబంధించిన అన్ని క్యాస్టులు కూడా ఉత్పత్తిదారులు. మేము ఉత్పత్తి చేసేదానికి మేము కష్టపడి బతికెళ్తాము. పెత్తందారులు మా పైన సపోర్ట్ చేయకపోయినా మేము కష్టపడి బతికి మేము ముందుకు పోగలుగుతాము. కానీ పెత్తందారులు మేము లేకపోతే మా కష్టం లేకపోతే వాళ్ళు ముందుకు పోలేరు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టి అందరితో సమానంగా రావాలి. ఎస్సీ ప్రకారం కూడా
డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలని డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ కోరినటువంటి కోరికల్ని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు, పేదరికంలో ఉండే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డలు ఇంగ్లీష్ చదువుకోకూడదు, వాడు కూలివాడు మాదిరిగానే బతకాలి, వాడికి భూములు రాకూడదు, వాడు ఎక్కడికి ముందుకు పోకూడదు వాడు అని మాట్లాడే మాటలు జరుగుతూ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈనాటికి మళ్ళీ నా రిక్వెస్ట్, జ్యోతి పేపర్కి నా రిక్వెస్ట్, ఏమిటి మీ కడుపు మంట? ఎందుకు మీరు ఈ విధంగా బాధపడుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో మనకు ఇండియాలోనే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. ఇటువంటి మార్పులు ఎక్కడైనా చూసారా? పేదవాళ్ళు అయినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఆ బడుగు బలహీన వర్గాలకి లేడీస్ కూడా 45 పైన కంప్లీట్గా వాళ్ళకి ఇంకా వృత్తికి పోలేరు, కష్టపడలేరని 18,750 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అమ్మఒడికి పిల్లకాయలు చదివించాలని, అమ్మఒడి అనేది చాలా పవిత్రమైనది. ప్రపంచంలోనే ఇటువంటి స్కీములు ఎవరు తేలా. అక్కడ పిల్లకాయలు చదవాలి, అమ్మఒడికి పంపించేదే కాక చేసేదే కాక వాళ్ళకి గోరుముద్దు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, గుడ్లు ఇచ్చి, డిక్షనరీలు ఇచ్చి అందరికీ ఐబీ సిలబస్ వరకు ఇంట్రడ్యూస్ చేస్తుంటే మీ కడుపు అంటే ఏమంటో నాకు అర్థం కాల. మళ్ళీ లాస్ట్లో ఒక మాట అంటున్నాను, చంద్రబాబుని మళ్ళీ అంటున్నాను, నువ్వు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళని ఎప్పుడు గౌరవించావు? నువ్వు ఏ రోజుగా ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసినా ఒక్క తూరి చెప్పమని మిమ్మల్ని అడుగుతుండా. మహిళల గురించి మాట్లాడుతూ ఉన్న మూడు, ఎందుకంటే పచ్చ కామర్లో ఉండేవాడికి కళ్ళంతా పచ్చగా ఉంటుందంట. ఆ విధంగా నువ్వు పుట్టుకతోనే నువ్వు మమ్మల్ని చిత్రంలో చూస్తే ఎస్సీలు కనీసం ఈరోజు లాస్ట్ చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైనా ఎస్సీలు ఓటు వేయించే శక్తి నీకు కలిగిందా? మమ్మకు ఓటు హక్కు లేకుండా చేయాలన్నావు, మా ఓటుని హరించినావు, రిగ్గింగ్ చేసుకునే సంస్కృతి నీకు వచ్చిందే. కానీ ఎక్కడైనా సరే మీ యొక్క మండలంలోనే మన చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో మా వాళ్ళు అంటే ఎస్సీలు కానీ అంటే మాలో 2 కమ్యూనిటీ ఉండదు, మేము అన్నదమ్ములుగా ఉన్నాము. మాది కమ్యూనిటీని ఎప్పుడైనా ఓటు వేయించే కార్యక్రమాలు చేసినావా? మీ ఊర్లో ఉండే గుడికి మమ్మల్ని రానిచ్చినావా? మీ బావిలో దిగి మమ్మల్ని నీళ్ళు తాగిచ్చినావు ఇప్పటి వరకు? ఏమిటి నీ కర్మ? ఎందుకు మా పైన ఇంత శత్రుత్వాన్ని పెంచుకున్నావు? ఎక్కడికి వచ్చినా ఏదో చెయ్యిట్టంటావు, ఏదో 45 రూపాయలు పెట్టినారు మాకు ఎన్టీఆర్ దేన్ని ఏమంటారు భోజనం పెడుతున్నాడు, మధ్యాహ్నం భోజనం దాన్ని నిలిపేసినారు. అన్నా క్యాంటీన్కి 45,000 ఇస్తే 3 పూట పెడుతున్నారు. తమ్ముళ్ళు నిజాబుదం తమ్ముళ్ళు మళ్ళీ అది ఇస్తుంటావు. మళ్ళీ నేనేం మాట్లాడినాడు, మందు చౌకగా మందు సప్లై చేస్తా, తక్కువతో ఎక్కువ మందు ఇస్తా, ఇంటింటికి బాటిల్ పంపిస్తా అంటే మందు ఇచ్చేదానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు? నువ్వు మందు కోసం ఏమైనా మళ్ళీ వస్తావు? అతను ఉద్దేశం అంటే పేదవాడికి మందు ఇచ్చి డబ్బు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో చంద్రబాబు ముందుకు పరిగెత్తుండాడు. పేదవాడు అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీని వదల్లా, రాజశేఖర రెడ్డిని వదల్లా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదల్లా. కాంగ్రెస్ అంటేనే ఎస్సీలు ఏ రోజు కూడా నీ దగ్గరికి రాలా. నువ్వు ఏ రోజు కూడా ఎస్సీల కాలనీకి వచ్చి ఓటు అడిగే చరిత్ర నీకు కానీ నీ పార్టీకి ఎటువంటి లేదు. ఈరోజు నువ్వు సెలెక్ట్ చేసే మా కమ్యూనిటీని కూడా ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుండో ఒకచూరు నువ్వు ఆలోచించుకో. ఇదే మీరు ఈ విధంగా కేసులంతా పెట్టిన వాళ్ళు మీరు ఈరోజు ఏదో బాగా పుణ్యవతులైపోయినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని నువ్వు కానీ మానుకోపోతే మాత్రం చాలా వరకు పరిణామాలు వస్తుంది. నా పార్టీలో ఉండే కొంతమంది కూడా చంద్రబాబు ఏ విధంగా అంటాడంటే, ఎవడైనా నిన్న ఒక మా తమ్ముడు, నాకు నిజంగా తమ్ముడే, ఆదిమూలం, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మమ్మల్ని దూరం చేయాలంటే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వడు. దూరం చేయాలంటే వేరే రకంగా ఆలోచించుంటాడు. ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఆయన ఎందుకో నాకు వద్దంటే కొన్ని రోజులు ఓర్చుకుంటే పోయిండేది. ఆయన వెంటనే కొంత మానసికంగా అందరినీ మాట్లాడే కార్యక్రమాలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు అంటాడు, అమాయకుడు ఆదిమూలం, పాపం ఆదిమూలాన్ని ఆయన క్యారెక్టర్ మంచిది, ఆయన్ని ఈ విధంగా దెబ్బతీశాడు. ఎస్సీలకి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంత దౌర్జన్యం, ఇంత అన్యాయంగా చేస్తున్నాడని ఇచ్చాడు. మరి 2009లో ఇదే నాకు తమ్ముడే, అంటే మేము ఒకే ప్రతి ఊర్లో మాకు ఆయనకి బంధుత్వాలు ఉండవి. మరి ఆయన 2009లో
తెలుగుదేశంలో జడ్పీటీసీ వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని నీ దగ్గరికి వస్తే నువ్వు ఏ విధంగా అతన్ని ట్రీట్ చేసావు? నువ్వు ఆ రోజు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావా? మాట మాటకి ఎస్సీలకు ద్రోహం చేసి నువ్వు ఎస్సీలకు చేసిన మంచి పని ఏదో ఒకటి చెప్పమనండి. లేదా బీసీలు అంటావు, నువ్వు బీసీలకు చేసిన మంచి పని ఏదో చెప్పమనండి. లేదా బీసీలకు నువ్వు ఎప్పుడైనా రాజ్యసభకు పంపించినావో చెప్పమనండి. ఏంటి నువ్వు బీసీ ఓట్ల కోసం తప్పిస్తావు? కానీ పేదవాడు అభివృద్ధి రావాలా, పేదవాడికి ఎడ్యుకేషన్ రావాలా, పేదవాడు రాజకీయంగా సమానత్వం రావాలనే ఆలోచన నీకు కానీ నిన్ను సపోర్ట్ చేస్తుండే వాళ్ళకి కానీ లేదు. అసలు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా, ఒకవేళ నువ్వు మళ్ళీ తెలుగుదేశానికి అధ్యక్షుడా? మాకు అర్థం కాల. అన్నిట్లో నేనే గెలిపించినంటావు. రేవంత్ రెడ్డి నేను గెలిపించినంటావు. కర్ణాటకలో నేనే గెలిపించినంటావు. రేపు బీజేపీ ముఖ్య ప్రధాని అయితే ఆయన్ని నేనే గెలిపించినంటావు. ఇదే ప్రధాని నువ్వేమన్నావు? మహానుభావ అయ్యా చంద్రబాబు నాయుడు ఏమన్నావు? ఇదే నరేంద్ర మోడీ గారిని నరరూప రాక్షసుడు అన్నావు. మాకు రావద్దు అన్నావు. అమిత్ షాని కూడా రాళ్ళతో వేయించినావు తిరుపతిలో. అసలు నీ క్యారెక్టర్ ఏందో నాకు అర్థం కాల. సోనియా గాంధీ ఇటులది అన్నావు. సోనియా గాంధీ ఇక్కడ రాకూడదు అన్నావు. సోనియా గాంధీ ఎవరు అన్నావు? పిల్ల కుంక అన్నావు రాహుల్ గాంధీని. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పెట్టుకుని బేరం ఆడుతున్నావు. మూడోది, అన్నిటికన్నా మించి ఒక విచిత్రమైన సంఘటన, అతనికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే నిలబడుతున్నాడు. మరి ఆయన మంచి పనులు రాజకీయంగా ఒకవేళ ప్రభుత్వంలో మంచి పనులు ప్రజలకు చేయకపోతే నీకెందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఇంత ఆరాటం అయిపోయిందో పాపం. మామూలుగా ప్రభుత్వం వైఫల్యం అయితే ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆయనకు పట్టం కడుతున్నారు కాబట్టి తెలుసుకొని, ఆ పథకాల వల్ల శ్రీరామ రక్ష కానీ ఆయన ముందుకు పోతాడని తెలుసుకొని నువ్వు బీజేపీతో పట్టుకుంటావు.